దేశంలో పేద ప్రజల గొంతుక సిపిఐ, శ్రీరామ్. దేశంలోని పేద ప్రజల గొంతుక సిపిఐ అని ఏటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ అన్నారు. సిపిఐ ఆవిర్భవించి 1925 డిసెంబర్ 26కు 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పానుగల్ మండలం కేతేపల్లిలో శతజయంతి వారోత్సవాలను నిర్వహించారు. తెల్లోడు అంటారు. ఇంగ్లీషోని పరిపాలన ఉన్నాం, చాలా బానిసత్వంలో ఉన్నప్పుడు భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనం రక్షించాలి, ఈ స్వతంత్రాన్ని మనం సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కాన్పూర్ అనేటువంటి పట్టణంలో, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ గ్రూపులు ఒక దాటిపై వచ్చి ఒక మహాసభ చేసుకొని ఆ రోజు 1925 డిసెంబర్ 26న మన పార్టీ ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావానికి సంబంధించి చాలా కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత క్రమంలో వచ్చినాయి. కానీ మొట్టమొదటిగా భారతదేశంలో ఏర్పడినటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంది. 100 సంవత్సరాలు అయినా ఈరోజు అధికారం లేకపోయినా ఎవరు ఉన్నత వర్గాలు మనందరినీ ఎంత ప్రీతించినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా భారతదేశంలో జెండా ఎగురుతుందంటే సిద్ధాంతమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి మనందరం కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, పేదోళ్ళు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో, కులవృత్తిదారులు ఉన్నారో, లేకపోతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, యువజనులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, వీళ్ళందరి సమస్యలపైన శక్తి మేరకు ప్రపంచంలో ఉన్నటువంటి పోరాటంతో పాటు భారతదేశంలో ఈ పోరాటం జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ పార్టీకి ఉన్నటువంటి నిష్ఠ కానీ, సిద్ధాంతాన్ని కానీ చదివేటువంటి ఓపిక ఇప్పుడున్నటువంటి యువకులలో లేకుండా పోయింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు అనేక పార్టీలు ఏసీ రూముల్లో కూర్చొని జెండాను రూపొందించుకొని ప్రజల్లోకి వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల ఎవరైనా అధిపతి ఉంటే వారి ద్వారా ఖర్చు పెట్టి ప్రజలంతా కూడా ఒకవైపు తిప్పేటువంటి పరిస్థితి ఉంది. యువకులను కూడా వాళ్ళు సక్రమైన దారిలో నడవకుండా ఈరోజు మందుకు లేదంటే బానిసత్వం చేస్తున్నారు, గంజాయికి బానిసత్వం చేస్తున్నారు, లేదంటే దానికి ఇవ్వకపోతే డబ్బులు ఇస్తున్నారు. కోట్ల డబ్బులు ఎట్టుకెళ్ళి వచ్చినట్టుగా మనం ఆలోచన చేయాలి. ఈరోజు శ్రమజీవుల రక్తంలో మనందరం కూడా పనిచేస్తే, రైతులు పండిస్తే, కూలీ చేస్తే, లేదంటే మనం వేసుకునే బట్టలు, చెప్పులు ఇవన్నీ కూడా దాని మీద ట్యాక్స్ ఇవ్వ ఈరోజు కోట్ల రూపాయలు. కాబట్టి దీన్ని ఎవరు వక్రీకరించేటువంటి పద్ధతుల్లో చేసినా వాళ్ళు నాశనం అవుతారు తప్ప మనకేమీ కాదు. కాబట్టి ఇదంతా చరిత్రలో ఉన్నటువంటి పద్ధతి. ఈరోజు ఏ కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇతర ఏ పార్టీలను అడిగినా ఎవరు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను విముక్తి చేసిందంటే ఘంటాపదంగా చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీలు లేకుండా భారతదేశంలో ప్రజలకు రక్షణ లేదు. ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏ అన్యాయం జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉన్నా, ఈ ఒక్క ఊర్లో ఉన్నా, ఈ ఏదైతే ప్రజలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేటువంటి పరిస్థితి ఒక కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర మనం చెప్తుంది. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఒక పథకం వచ్చింది. అంటే 100 రోజుల పని. ఈ పనిని ఈ ఎన్నో ఏళ్ళు పరిపాలన కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఆలోచన చేయలే. మనకు 60 సీట్లు పార్లమెంటులో వస్తే మాకు మద్దతు కావాలని కాంగ్రెస్ మనం ఒకటే అడిగినాం. మాకు మీరు ఏమీ పార్టీకి ఏమి మాకు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మీరు తీర్చండి అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 100 రోజులు రెగ్యులర్గా పని, సీజన్ లేనప్పుడు 100 రోజులు పని కల్పించాలి. మీరు అట్లా పని కల్పిస్తే సీజన్ అప్పుడు చేసుకుంటారు, సీజన్ లేనప్పుడు అంతా కూడా 100 రోజులు పని చేసుకుంటారు. వాళ్ళ జీవన విధానం మారుతుందని చెప్పేసి మనం ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడి సుధాకర్ రెడ్డి, ఆ తర్వాత ఇతర వామపక్ష పార్టీ నాయకులందరూ కూడా కొట్లాడి సాధించుకున్నటువంటి ఉపాధి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం